అమెరికా అధికారుల అండర్ కవర్ ఆపరేషన్లో అరెస్టైన భారతీయ విద్యార్థుల పరిస్థితి దుర్భరంగా ఉంది. కరుడుగట్టిన నేరస్తులతో పాటే విద్యార్థులను ఉంచడంతో వారంతా బిక్కుబిక్కుమంటున్నారు. కాళ్లకు ట్రాక్టర్లు కట్టి కదలికలను పర్యవేక్షిస్తుండటంతో ఏమవుతుందన్న ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. పే అండ్ స్టే వీసా కుంభకోణంలో నిర్బంధంలోకి తీసుకున్న 100 మందికి పైగా భారతీయ విద్యార్థుల పట్ల అమెరికా చాలా కర్కశంగా వ్యవహరిస్తోంది. తీవ్రమైన నేరస్తులతో సమానంగా విద్యార్థులను పరిగణిస్తోంది. విద్యార్థుల కాళ్లకు ట్రాకర్లు కట్టి వారి కదలికలను పర్యవేక్షిస్తోంది. నిర్దిష్ట పరిధిలోనే సంచరించాలని, అది దాటి వెళ్లరాదని వారిపై ఆంక్ష పెట్టింది. వారి మొబైల్ నంబర్లను ట్యాపింగ్ చేస్తున్నట్లు సమాచారం. వారిపై కేసు తేలేదాకా ఫెడరల్ పోలీసుల నిఘా కొనసాగించాలని నిశ్చయించినట్టు తెలుస్తోంది. 2011లో ట్రైవాలీ నకిలీ వర్సిటీ ఉదంతంలో చిక్కుకున్న విద్యార్థుల పట్ల కూడా ఇదే తీరున వ్యవహరించడంతో ఆనాడు తీవ్ర విమర్శలు రేగాయి. అయితే ఇమిగ్రేషన్ వ్యవస్థను సమూలంగా మార్చాలన్న కృత నిశ్చయంతో ఉన్న ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుత వీసా కుంభకోణంలో దొరికిపోయిన వారి పట్ల కఠినంగానే వ్యవహరించాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు. షికాగో, డెట్రాయిట్, న్యూజెర్సీ, న్యూయార్క్, డాలస్ డిటెన్షన్ సెంటర్లలో ఎక్కువ మంది భారత విద్యార్థులను పెట్టారు. వీరందరినీ సంప్రదించడానికి ప్రైవేట్ లాయర్లను అనుమతించడం లేదు. అయితే తాము ప్రయత్నిస్తున్నప్పటికీ భారత ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగితేనే సమస్య పరిష్కారమవుతుందని ఏపీ ఎన్ఆర్టీఏ నేతలు చెబుతున్నారు. పిల్లల పేరెంట్స్ కానీ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలోనే గుర్తింపు ఉన్న యూనివర్సిటీలు ఎన్నుకొని జాయిన్ అయ్యి ఈ క్లాసులు జరుగుతున్నాయా జరగట్లేదా చూసుకొని అటువంటి యూనివర్సిటీలోనే జాయిన్ అవ్వాలి. లేకపోతే ఇటువంటి ఇబ్బందులు అనేవి వస్తుంటాయి. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, తర్వాత అక్కడ ఉన్న తెలుగు సంఘాలు, అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు మన పిల్లలకి ఎప్పుడూ అందుబాటులో ఉండి మనకి కావాల్సిన సదుపాయాలను కల్పించుకుంటూ మనకి ఇటువంటి విషయాల్లో సహాయ సహకారాలు అందించాలిగా కోరుతున్నాను. నకిలీ విశ్వవిద్యాలయాన్ని అమెరికా ప్రభుత్వమే ఏర్పాటు చేసి అమాయకులైన విద్యార్థులకు వలవేసి అరెస్ట్ చేయడం నేరం, చట్టవిరుద్ధం, అనైతికమని నాటా ఘాటు విమర్శలు చేసింది. చట్టవిరుద్ధంగా ట్రాప్ చేయడం ముమ్మాటికి తప్పేనని చెబుతున్నారు. అగ్రేడేషన్ ఉన్న యూనివర్సిటీస్ అండి, మల్టిపుల్ అగ్రేడేషన్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్ అగ్రేడేషన్స్ ఉంటాయి, నేషనల్ లెవెల్ అగ్రేడేషన్స్ ఉంటాయి. సో నేషనల్ అగ్రేడేషన్స్ అండ్ వ్యాలిడ్ క్యాంపస్, ఇప్పుడు అద్దె బిల్డింగ్లో చాలా మంది నడుపుతున్నారు, చర్చిల్లో నడుపుతున్నారు క్లాసులు, అద్దె బిల్డింగ్లో నడుపుతున్న క్లాసులు, అలాంటివి కాకుండా వ్యాలిడ్ క్యాంపస్ ఉండాలండి. ఎనీ యూనివర్సిటీ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ అట్లీస్ట్ 50 years బ్యాక్ ఇస్ వ్యాలిడ్ యూనివర్సిటీ అండి. 50 years 100 years బ్యాక్ ఆల్రెడీ కొంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యి అలాంటి యూనివర్సిటీలు అయితే బెటర్. అండ్ Day 1 CPT అనేది ఎంకరేజ్మెంట్ కాదండి. Day 1 CPT కాలేజ్ జాయిన్ అవ్వద్దు ఎవరు. Day 1 CPT అనేది ఇట్స్ బిగ్ ప్రాబ్లమ్. సో దానివల్ల ఇవాళ వచ్చే ఇష్యూస్ అన్ని. సో ఫస్ట్ మాస్టర్స్ అయిపోయాక రెండో మాస్టర్స్, మూడో మాస్టర్స్ చేయాల్సిన దుస్థితి మాత్రం ఖచ్చితంగా ఇవాళ ఉన్న ఇమిగ్రేషన్ సిస్టమ్, బ్రోకెన్ ఇమిగ్రేషన్ సిస్టమ్ వల్ల మాత్రమే వస్తుంది. సో ఒక్క మన పిల్లలంటే మాత్రం అది తప్పేనండి. మరోవైపు దాదాపు 129 మంది విద్యార్థులను అమెరికా ప్రభుత్వం నిర్బంధించడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తన నిరసనతో కూడిన విజ్ఞప్తిని అమెరికా దౌత్య కార్యాలయానికి పంపింది. పే అండ్ స్టే స్కామ్లో ఇరుక్కున్న వారిని రక్షించడమే తమకిప్పుడు అత్యధిక ప్రాధాన్యాంశమని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ప్రకటించింది. నిర్బంధంలో ఉన్న విద్యార్థుల బాగోగులతో పాటు వారితో భారతీయ దౌత్యాధికారులు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మోసపోయిన విద్యార్థులను దోషులుగా చూడకూడదని, అలాగే వారిని బలవంతంగా స్వదేశానికి పంపించే ప్రయత్నాలు చేయవద్దని అమెరికన్ ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. నిర్బంధంలోని విద్యార్థులకు సంబంధించిన వివరాలు, సందేహాల కోసం వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయంలో 24 గంటల హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వివరాల కోసం +120 23 22 1190 +120 23 40 2590 నెంబర్లలో సంప్రదించవచ్చని సూచించింది. అమెరికాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తీవ్ర నేరాలు చేసిన వారిలా విద్యార్థులతో పోలీసులు వ్యవహరిస్తున్నారు. అమెరికా నుంచి పంపివేస్తారా లేదా అక్కడే ఇంకా ఎన్ని రోజులు జైళ్లలో ఉండాలి అనే సందేహాలతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. పే అండ్ స్టే వీసా కుంభకోణంలో నిర్బంధంలోకి తీసుకున్న 100 మందికి పైగా భారతీయ విద్యార్థుల పట్ల అమెరికా చాలా కర్కశంగా వ్యవహరిస్తోంది.
పోలీస్ రికార్డులకెక్కిన తీవ్రస్థాయి నేరస్తులతో సమానంగా విద్యార్థులను పరిగణిస్తోంది. విద్యార్థుల చీలమండలకు ట్రాకర్లు కట్టి వారి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. వారికి నిర్దిష్ట పరిధిలోనే సంచరించాలని, అది దాటి వెళ్లరాదని ఆంక్ష పెట్టింది. ట్రాకర్లను నిరంతరం ఛార్జింగ్ చేసుకోవాలని, తామెప్పుడు కాంటాక్ట్ చేసినా వెంటనే బదులివ్వాలని స్పష్టం చేసింది. రేడియో ట్యాగింగ్ ద్వారా వారెక్కడున్నది నమోదు చేస్తోంది. వారి మొబైల్ నెంబర్లను నిరంతరం ట్యాపింగ్ చేస్తున్నట్లు సమాచారం. వారిపై కేసు తేలేదాకా ఫెడరల్ పోలీసుల నిఘా కొనసాగించాలని నిశ్చయించినట్లు తెలుస్తోంది. అయితే భారత దౌత్య అధికారులు ఇంకా ధృవీకరించలేదు. అమెరికన్ అధికారులు 2011లో ట్రై వ్యాలీ నకిలీ వర్సిటీ ఉదంతంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల పట్ల వ్యవహరించిన తీరుపై ఆనాడు తీవ్ర విమర్శలు రేగాయి. ఇమిగ్రేషన్ వ్యవస్థను సమూలంగా మార్చాలన్న కృతనిశ్చయంతో ఉన్న ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుత వీసా కుంభకోణంలో దొరికిపోయిన వారి పట్ల కఠినంగానే వ్యవహరించాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా 5 డిటెన్షన్ సెంటర్లలో ఎక్కువ మంది భారత విద్యార్థులను పెట్టారు. షికాగో, డెట్రాయిట్, న్యూజెర్సీ, న్యూయార్క్, డల్లాస్లో తెలుగు విద్యార్థులున్నారు. వీరిని సంప్రదించడానికి ప్రైవేట్ లాయర్లను అనుమతించడం లేదు. భారత రాయబార కార్యాలయ ఉద్యోగి ఉంటేనే వారితో పాటు ఒక లాయర్ను అనుమతించనున్నారని ప్రవాస తెలుగువారి సంఘం మీడియా కోఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని తెలిపారు. సకల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భారత ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగితేనే సమస్య వెంటనే పరిష్కారం కాగలదని సాగర్ వివరించారు. పూర్తిగా స్టేటస్ కోల్పోయి చట్టవిరుద్ధంగా ఉన్న విద్యార్థులకు ఏమీ చేయలేమని, వారిని వెనక్కి పంపేస్తారని సాగర్ చెప్పారు. ఫార్మింగ్టన్ వీసా ఆపరేషన్లో అన్యాయంగా ఇరుక్కున్న విద్యార్థులు తప్పనిసరిగా భారత్ వెళ్లాల్సిన అవసరం లేకుండా వారికి ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉండడానికి ఏర్పాటు చేస్తున్నామని, దీన్ని వినియోగించుకోవచ్చని వివరించారు. వారాంతపు సెలవుల వల్ల చాలా మంది అధికారులు అందుబాటులో ఉండరని, బహుశా బుధవారం నాటికి సమస్య పరిష్కారం కావచ్చని వివరించారు. విద్యార్థులను సత్వరం విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖలో ఎస్సీఏ విభాగం బ్యూరోలో సీనియర్ అధికారి డేవిడ్ రామ్జ్ ధృవీకరించారు. తీవ్రమైన అభియోగాలుంటే తప్ప మిగిలిన ప్రతి విద్యార్థిని ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచమని తెలిపారు. జడ్జి నిర్ణయాన్ని బట్టి వారిక్కడ ఉండడమా, భారత్కు వెళ్లడమా అన్నది ఆధారపడుతుందన్నారు. ప్రతిరోజు కస్టడీలో ఉన్న వారి వివరాలను వెల్లడిస్తామని, సమస్య త్వరగా పరిష్కరించాలన్నదే మా అభిమతమని రామ్జీ వివరించారు.